ఇండస్ట్రీలో నాకు సంక్రాంతి పండుగ ఏదైనా సినిమా లేదనుకున్నా బాలయ్య బాబు వచ్చి ఇటు కొట్టిండు సూపర్. ఈ లింక్ అయితే బాలకృష్ణ గారికి పంపించకురి, నా తాట తీస్తాడు. ఇది నాకు అర్థమవుతుంది అన్న, నీ ముడ్లకు అన్నం పెడతా ఎడులో పెట్టిన డబ్బులు కాదన్న. ఎండ్లెస్ సినిమా, ఇది ఎండ్లెస్ సినిమా, అంతా బాగుందన్న. క్లైమాక్స్ ఎలా అనిపించింది బాలయ్య? అరాచకం స్వామి, మామూలుగా లేదు, రచ్చ రచ్చ. చాలా కంటెంట్ ఉన్న సినిమా, 100% బాగా నచ్చింది. సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి భయ, చాలా సీరియస్ అవుతున్నాడు, కట్ చేస్తే కామెడీ చేస్తాడు. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ప్రతి ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూడండి. బాలకృష్ణ గారు విన్నారా? సంక్రాంతి పక్క విన్నారు భయ. ఈ సినిమాతో పాటు బాలయ్య బాబు పక్కన ఉన్నప్పుడు చీమ కూడా సెలబ్రేట్ అయిపోతుంది భయ, అలా ఉంటది. ఆ ఎనర్జీ లెవెల్స్ వేడు భయ. చాలా బాగుంటుంది అన్న. తన యొక్క ఒకసారి మంచిగా ఉంటాడు, ఇంకోసారి విలన్తో కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ 20 minutes ఉంటుంది భయ్య, ఊచ కోత. మళ్ళీ హ్యాట్రిక్ భయ. భగవత్ కేసరి తర్వాత ఇది ఒక అన్న హ్యాట్రిక్ అని కూడా చెప్పొచ్చు భయ. అన్న ఒకటే చెప్తాను చూడన్న, సినిమాకి వెళ్ళి అలా కూర్చున్నా కానించి మామూలుగా లేదు. ఎంతసేపటికి రచ్చ చేయాలన్న సిచ్యువేషన్ కానీ డిసప్పాయింట్ అయ్యో, డల్ అయ్యో, ఏదో వాట్సాప్లో ఏమన్నా మెసేజ్ వచ్చిందా, ఫోన్ వచ్చిందా అని కూడా చూసుకుంటా. ఫోన్ వచ్చినా కూడా ఇట్లా ఒత్తుకున్నా భయ, ఇట్లా ఒత్తి చూస్తున్నా, అట్లుంది సినిమా. లాస్ట్ టైం శ్రీలీల సెంటిమెంట్ అతనే కొట్టింది, మరి ఇప్పుడు చిన్న పాపతో మరి హిట్ కొట్టారా? మరి మెయిన్ ఆ సినిమా బాగా ఇట్టేవానికి బాలయ్య బాబు ఎంత మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి చిన్న పాప కూడా అంత బాగా చేసింది భయ.